ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మీరు నడుము నిటారుగా ఉంటారు. చూద్దామా? ఓకేనా? చూద్దామా? సరే, నేను ఎంతసేపు అయినా ఎట్లా నిలబడితే మీరు కూడా నడుమట్టే ఉండాలి. నేను కదలను, మీరు కాదు. నేను మాట్లాడినా, సార్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా. ఓకే, రెడీ? సరే, ఇప్పుడు ఎవరో ఎక్కడో ఉన్నారు, ఎందుకు మా కోసం అన్నట్టు మీరు ఉన్నారు కదా కదా, సరేనా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం ఇక్కడ వినండి. సరేనా? వినండి ఇక్కడ. సరే, అక్కడ మనకు స్పాన్సర్ అని ఉంది ఒకటి. ఎవరెవరు స్పాన్సర్ చేస్తుంటే అక్కడ మన పేరు ఉంది ఒకటి. ఓన్పేట అనేది కింద ఉంది సార్ పేరు, పైన ఏంటి ఉంది పైన? ఏది? పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అండ్ చేస్ నెట్వర్క్ అని కదా. పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం చేస్ నెట్వర్క్ అంటే ఎవరో ఏమో ఎక్కడో ఉన్నారు, మాకెందుకులే అనుకుంటున్నారా మీరంతా కదా? వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం మేడం అన్నట్టు కదా. సరే, దాని వినియోగంలో పెడదామా వద్దా? పెడతారా మీరందరూ? అందరూ ఏమంటలేరు అబ్బాయిలు? పెడతారా? సరే, ఇక్కడ మన స్కూల్లో ఎంతమంది ఉన్నారు? చేసు 10th ఎంత ఉంది మొత్తం? 300. సరే, మన స్కూల్కి 15 చెస్ బోర్డులు వస్తాయి కదా మనకు. వస్తాయా? 15 కానీ 16 కానీ ఇస్తారు. మనం ఇప్పుడు ఆ 16 చెస్ బోర్డులు తీసుకుపోయి ఏడ పెడదాం చెప్పండి చూద్దాం. బీరువాలనా? ఏడా? స్పోర్ట్స్ రూమా? పీటీ రూమా? ఎవరు ఒకటి క్లారిటీ చెప్పలేదు, ఎవరో చెప్పాలి. స్పోర్ట్స్ రూమ్లో పెడదాం. సరే, ఆడే తర్వాత అది ఏడ పెడదాం అనేది చూడాలి ఫస్ట్. మనకు బంగారం ఇస్తే ఏడ పెడతాం అనేది తెలియలేదు ఫస్ట్. అది తీసుకపోయి పట్టేట్టు. సరే సరే, బంగారం అంటే మీరు పెడతాం. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు సార్ చెప్తాడు, శ్రీధర్ సార్ ఉన్నాడు, దాని గురించి చెప్తాను. నేను పాలమూరు ఎన్ఆర్ఐ గురించి, తర్వాత చెస్ నెట్వర్క్ టీం గురించి 2 విషయాలు చెప్తాను. మళ్ళీ మీ స్కూల్కి ఇచ్చాక నేను 1 month తర్వాత మళ్ళీ వస్తాను. మీ స్కూల్కి నేను 1 month తర్వాత మళ్ళీ వస్తాను. ఏ స్కూల్కి ఎన్ని ఇచ్చారు, ఎంతమంది ఆడుతున్నారు అనేది నేను ఇన్స్పెక్షన్కి వస్తాను మళ్ళీ ఎన్ఆర్ఐ ఫోరం నుంచి. అప్పుడు వచ్చినప్పుడు ఎంతమంది ఆడారు, ఎంతమంది తీసుకున్నారు అనేది నేను చెక్ చేస్తాను అప్పుడు కదా. అప్పుడు చూద్దాం. అయితే పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం మన కోసం ఎక్కడో ఉండి మనకి ఇస్తున్నారు. వాళ్ళు ఎంతో ఖర్చు చేసి మనకి ఇస్తున్నారు. పాలమూరు ఎన్ఆర్ఐ అంటే ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్, అంటే అమెరికాలో ఒక రాష్ట్రం. అంటే రవిమే రెడ్డి సార్ అని వ్యవస్థాపకులు ఉంటారు. రవిమే రెడ్డి సార్, ఆ సార్ నుంచి ఇప్పుడు స్పాన్సర్స్ దొరికారు మనకు అందరికి. పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అనేది ఒక వ్యక్తి నుంచి 80 మందికి చేరుకున్నది ఇది. అంటే ఆ సంస్థ నుంచి మనం తీసుకున్నప్పుడు ఏదైనా మనకు దానికి కొంతగా కృతజ్ఞతా భావం మనకు ఉండాలన్నా లేదా? ఎవరేమంటలేరు. కృతజ్ఞతా భావం అంటే థ్యాంక్స్ ఇంగ్లీష్లో, అంటే థ్యాంక్స్ అనేది మనకు ఉండాలి కదా. అది లాస్ట్కి సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు చెప్తాడు. అయితే పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నుంచి వ్యవస్థాపకులు మన రవిమేరెడ్డి సార్. ఆ సార్ నుంచి మనకు 80 మందిని స్వీకరించాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 80 మంది అంటే ఒక నాటే జోక్. 10 మందిని ఒక తోన కలపాలంటేనే కష్టం ఉండదు. మనము 10 మంది ఒక తోన కూర్చుంటాం. ఎప్పుడన్నా ఏదో సినిమా ఉంటే కూర్చుంటాం, సీరియల్ ఉంటే కూర్చుంటాం, లేకపోతే లేదు. ఆ సార్ అటువంటిది 80 మందిని కూర్చునబెట్టి ఒక ప్రోగ్రామ్ కనెక్ట్ చేద్దాం పిల్లల కోసం అనేది ఒక చెస్ నెట్వర్క్ అనే టీంని ఏర్పాటు చేసిండు ఎన్ఆర్ఐ నుంచి. అంటే చెస్ నెట్వర్క్, చెస్ అనేది ఎందుకు తెచ్చుకున్నాము? ఏదో క్రికెట్ కానీ ఇంకోటి వేరేది కానీ ఆటలు ఆడుకోవచ్చు కదా మనము. చెస్ అనేది ఎందుకు మన కోసము? గెలుపు ఓటమిలు అనేది వస్తుందా? గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం, కానీ ఆడాలి కదా. యుద్ధంలో దిగినప్పుడు కత్తి ఉంటుందా లేదా, తర్వాత ముందుకైతే దుంకాలి, సస్తమా బతుకం తర్వాత దేవుడు కదా. కాబట్టి అలాంటిది మనకు చెస్ నెట్వర్క్ టీం అనేది చెస్ పిల్లలు ఆడాలని ఒక నెట్వర్క్ టీం ఏర్పాటు చేసి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనకు 3 జిల్లాలు కేటాయించారు చెస్ నెట్వర్క్. ఒకటి నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్. ఈ 3 జిల్లాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలు. ఉమ్మడి జిల్లాలు మనకు మొత్తం ఉమ్మడి జిల్లాలు 10, ఇప్పుడేమో 33 అయినాయి. రాష్ట్రంలో 13 జిల్లాలే మనకు. ఆ 10 జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకటి ఎంచుకొని ఎన్ఆర్ఐలు అందరూ దొరికారు కాబట్టి మనకు చెస్ బోర్డులు ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అందరికీ రవిమేరెడ్డి సార్, తర్వాత సుధీర్ సార్ అని కెనడాలో ఉంటాడు. ఈ దీనికి మొత్తం ఓలైన్ బాస్ ఎవరు? సుధీర్ సార్, కెనడా. అంటే చెస్ నెట్వర్క్ పిల్లలకు అందించాలనే లక్ష్యంతో చెస్ బోర్డు మనకు ఏదైతే క్రికెట్ ఆడడానికి ఇస్తారు, ఇస్తే బయట పోయి ఆడతారు, పడేస్తాం. చెస్ అనేది 2 వ్యక్తులు కాదు, అమ్మ ఆడొచ్చు, నాన్న ఆడొచ్చు, అన్నయ్య ఆడొచ్చు, చెల్లి ఆడొచ్చు, అక్క ఆడొచ్చు, భార్య భర్తలు ఆడొచ్చు, ఎవరైనా ఆడొచ్చు, 2 కదా. ఆ 2 పోటీ అనేది ఎంతో 10 మంది ఉంటే అవసరం లేదు. మీకు ఎవరైనా చెప్తారు ఆడమని? ముందర పెడితే ఆటోమేటిక్గా ఆడతారు. ఒక క్రికెట్ ఆడుతుంటారు, ఎవరి వల్ల నష్టపోతారు? 10 మంది ఆడితే, 11 మంది ఆడితే గెలుస్తారా? గెలవరా? 11 మంది టీమ్ స్పిరిట్ ఉంటేనే
అక్కడ క్రికెట్ గెలుస్తారు. ఏదో ఓడిపోయినా నీవు మంచిగా వేయలేవు బౌలింగ్, నేను బ్యాటింగ్ ఆడలేదు, నీవు కీపింగ్ చేయలేదు, నేను ఫీల్డింగ్ చేయలేదు అంటాం. అదే చెస్లో ఉంటుంది అట్లా సొంత నిర్ణయం మీదే. నీవు ఆడతావు కాబట్టి నీవు ఓడిపోతున్నావు, పక్కోడు ఓడిపోయినా నీకు లేదు అసలు. కాబట్టి చెస్ నెట్వర్క్ టీం అనేది పిల్లలకు జ్ఞానాన్ని అందించాలనే ఒక కాన్సెప్ట్తో ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు సుధీర్ సారు, రవీంద్రెడ్డి సారు రాష్ట్రంలో ఒక చెస్ ఎన్జిఓను ఏర్పాటు చేశారు. సుధీర్ సార్తో పాటు కిరణ్ సారు, తర్వాత సంజయ్ సారు, హరిరాజ్ సారు, వీళ్ళు 5 మంది, రాజన్న అనే ఈ 5 మందితోన రాష్ట్రంలో ఒక ఎన్జిఓ ఏర్పాటు చేసి చెస్ నెట్వర్క్ టీము ప్రతి పాఠశాలకు అందాలి. పాలమూరు ఎన్ఆర్ఐ నుంచి తర్వాత చెస్ నెట్వర్క్ టీము ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి చెస్ అనేది తెలియాలి కాబట్టి అందరికీ స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా ఉంటాయి. ఇప్పుడు సార్ కూడా 2 పరిచయం చేస్తారు మన స్కూల్ కూడా. సార్ విషయాలు చెప్తాడు, ఇంకా సమయం లేదు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పాలి. నా పేరు మైపాల్ రెడ్డి, చెస్ కోఆర్డినేటర్గా పనిచేస్తాను. ఇదంతా మన స్కూల్కి రావడానికి తర్వాత మేడం సహాయకారం, తర్వాత సార్ ఇలాంటి విషయాలు చాలా చెప్తాడు. ఇప్పుడు శ్రీధర్ సారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మైక్ లేకుండా వినిపిస్తారు కదా మీకు? ఎస్, ఓకే. అవసరం అంటారా? రైట్, హలో, రైట్. ఓకే అండి, అందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అంటే ఇక్కడ గ్యాదర్ అయిన విషయం అందరికి అర్థమైంది కదా. సో ఇక్కడ మెయిన్గా మండలంలో అన్ని స్కూళ్ళకు, ప్రైమరీ, హై స్కూల్స్ అన్నిటికీ కూడా చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమము మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు ఎంఈఓ అయినటువంటి మన మంజులత మేడం గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో మొత్తం అన్ని చెస్ బోర్డులు కూడా పంచబడతాయి. ఓన్లీ పంచడం వరకే కాదు, ఓకేనా? వచ్చిన తర్వాత మీరు తప్పకుండా వాటిని ఉపయోగించండి. వాటిని ఎట్లా ఉపయోగించాలనేది ట్రైనింగ్ అవి కూడా అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. పోయింది కదా సార్? రైట్. సో ఏం చేస్తానంటే వాటిని కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఇంకా జాగ్రత్తగా పెట్టుకొని వాడుకునేటువంటి పిల్లలకు ఇంటికి కూడా ఇవ్వండి మేడం. ఏం పర్లేదు అది పాడైపోతాయేమో, చినిగిపోతాయేమో, పాడైపోతాయి ఏమొద్దు, ఇవ్వండి, వాళ్ళు వాడని. ఓకేనా? సో మెయిన్గా ఒకటి నేను 2 విషయాలు చెప్తాను నేను. ఒకటి ఏంటంటే చెస్ బోర్డు పిల్లలు వినాలి, నా వైపు వినాలండి. హలో అమ్మాయి, నువ్వు చూడట్లేదు, నా వైపు చూడట్లేదు. ఈ అమ్మాయి నన్ను చూడవా ప్లీజ్? ఓకే, రైట్. అయితే చెస్ ఎందుకు అంటే మెయిన్గా సమస్య ఏంటి అంటే మీకేమనిపిస్తలేదు కానీ టీచర్లుగా మాకు తెలుసు మీ యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కోవిడ్ తర్వాత, కోవిడ్ అనే మహమ్మారి తర్వాత స్కూల్లో, క్లాస్ రూమ్లో పిల్లల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క అకాడమిక్స్ అంటే విద్యాపరంగా వెనుకబాటుతనానికి కారణాలు ఏంటి అనేది కొంత పరిశోధన జరిగింది అన్నట్టు. అంటే ఆ 1.5 సంవత్సరం దాకా ఇంట్లో కూర్చొని బాగా ఏం చేసినాం సెల్ ఫోన్ గీకినాం మనం. ఓకే, సో ఒక 5 సంవత్సరాలు అయింది. మీరు 5 సంవత్సరాల కంటే ముందు సంగతి చెప్తున్నాను నేను. ఓకే, సో దాంతో రకరకాలైనటువంటి యూట్యూబ్ పరిచయమైనవి. ఇప్పుడు దాదాపుగా పిల్లలందరికీ కూడా ఏంటి అంటే ఒక ప్రయోగం గురించి తెలియకపోయి ఉండొచ్చు. ఓకే, లేక ఇందాక చెస్ ఆటగాడి పేరు తెలియకపోయి ఉండొచ్చు, కానీ సినిమా హీరోల పేర్లు తెలుస్తుంది బాగా. ఓకేనా? ఇన్స్టాగ్రాములు తెలిసింటాయి, ఇన్స్టాగ్రాములు. తర్వాత రీల్స్ ఎట్లా చేయడం తెలిసిపోయింది కదా. సో ఇంత పర్ఫెక్ట్ మైండ్, ఇంత మెచ్యూర్గా ఫోన్లో ఎట్లయితే మీరు వాడుకుంటున్నారో, కానీ అది మన జీవితానికి ఎంత లాభము, ఎంత నష్టం అనేది ఒక్కసారి వేరే చేసుకోవాలన్నట్టు. ఓకే, సో అందుకోసం మిమ్మల్ని ఒక్కసారి ఆ ట్రాక్ తప్పినటువంటి ట్రాక్ మీద తీసుకురావడం కోసం ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే మిమ్మల్ని కుదురుగా 1 గంట సేపు కూర్చోబెట్టాలి మీరు. ఓకే, అంటే ఇంట్రెస్ట్ పెరగాలి, దాంతో మైండ్ పనిచేసేటువంటి పని పెట్టాలి మీకు. అంటే కూర్చొని చదవడం అంటే చదువుతామా? చదువు 10 నిమిషాలు కూర్చుంటే పక్కన గెలిపిస్తాం మనం. ఓకే, ఇదోరా అని అక్కడ ఇక్కడ చూసిస్తాం మనం, అవునా? సో అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు. అంటే కాన్సన్ట్రేషన్ రావాలి అంటే కాన్సన్ట్రేషన్తో ఆడే ఆట ఏందబ్బా, ఈ ఆట ద్వారా మీలో
లోపల కాన్సన్ట్రేషన్ పెంచితే ఓకే మీ యొక్క ఆ కాన్సన్ట్రేషన్ కాస్త ఆట మీద ఉన్న ధ్యాస ఎట్లయితే ఉందో ఆ కాన్సన్ట్రేషన్ ఉందో అదే కాన్సన్ట్రేషన్ మీ అకాడమిక్స్ అంటే మీ సబ్జెక్టుల మీద కూడా మళ్ళుతుంది డెఫినెట్గా. ఒక డిసిప్లిన్కి వస్తారు మీరు. ఓకే, ఒక యాటిట్యూడ్ మారుతుంది మీది. ఓకే, అనవసరంగా టైం వేస్ట్ ఎందుకురా అనే మాట మీ నోటి ద్వారానే వస్తుంది అన్నట్టు. అంటే దాన్ని ఏదైనా సరే దాన్ని ఒక మంచిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలన్నట్టు. ఓకే, మొబైల్ పట్టుకొని రీల్స్ చూడడము, తర్వాత యూట్యూబ్లు అవి కాదు. ఏ ట్యూబ్లు మనకు అవసరం లేదు. మన ట్యూబ్ లైట్ వెలగాలి, మన మైండ్ ట్యూబ్ లైట్ వెలగాలి ఫస్ట్. ఓకేనా? సో అట్లాంటి ఆట చెస్ కాబట్టి చెస్తో మిమ్మల్ని కొంత మోటివేట్ చేసి అట్రాక్ట్ చేసి మీ మైండ్ని షార్ప్ చేసి మీ యొక్క చదువు విషయంలో మిమ్మల్ని మంచిగా తయారు చేయాలన్న మూల ఉద్దేశం అన్నట్టు. యాక్చువల్గా సీక్రెట్ అది, కానీ నీకు చెప్పేసిన మీకు ఆ సీక్రెట్. ఓకే, సో ఆడండి, బాగా ఆడండి, అందరూ నేర్చుకోండి. ఓకే, మంచి నిష్ణాతులు కండి. ఒక క్రికెట్ ఒక్కటే ప్రపంచం కాదు తెలుసా. పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ జపాన్ కానీ అమెరికా కానీ లేకుంటే జర్మనీ కానీ ఇవేవి కూడా క్రికెట్ ఆడదండి తెలుసా. మీకు తెలుసా? పనికిమాలిన దేశాలు అంటే వేస్ట్ టైం వేస్ట్ చేసేటువంటి దేశాలు మాత్రమే క్రికెట్ ఆడతాయి. అంటే 11 మంది ఆడుతుంటే 11,000 మంది లేదా లక్షల మంది కోట్ల మంది టీవీల ముందు కూర్చొని చూస్తారు అన్నట్టు. అది ఎంత వరస్ట్ ఆట అన్నట్టు తెలుసా. అంటే ఇంతమంది టైంను కిల్ చేస్తుంది, చంపేస్తుంది కదా. ఎంత దురదృష్టం కదండి. అదే చెస్ ఆట కానీ లేకుంటే కబడ్డీ, కబడ్డీ మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది. ఓకే, ఇట్లాంటి ఆటలు ఎప్పుడన్నా మనం చూస్తాం ఆ టీవీలో. ఈ మధ్యన ప్రో కబడ్డీ వచ్చింది అంతే. అంతకుమించి మన స్కూల్లో ఆడితే చూస్తే లేకుంటే లేదు. మా అంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి చూస్తుంటాం అంతే. సో అట్లా కాదన్నట్టు. సో మన శారీరక దారుఢ్యం ఎట్లయితే అవసరమో మానసిక దారుఢ్యం కూడా అంతే అవసరం. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు అవసరం అన్నట్టు. సో ఆ విద్యార్థులకు ఏదైతే అవసరమో ఆ ఆటనే ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా మీ లోపల ఉండేటువంటి సృజనాత్మకతను, తర్వాత మీ లోపల చాలా టాలెంట్ ఉంటుందండి. సో ఒక 10 స్టెప్స్ అడ్వాన్స్గా ఎదుటోడు అపోనెంట్ ఏం చేస్తాడని ముందే ఊహించగలగాలి. అంటే ఎంత షార్ప్ ఉండాలండి మైండ్. ఓకే, సో ఆ షార్ప్నెస్ అనేది చదువు విషయంలో కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు, సబ్జెక్ట్ విషయంలో ఉపయోగపడుతుంది. అవునా? సో అట్లా ఇందాక మేడం చెప్పిండు స్టెప్ ఏదేస్తే ఏమవుతుంది అనేది. మన జీవితంలో కూడా అంతే. ఒక స్టెప్ రాంగ్ స్టెప్ వేస్తే ఏమవుతుంది? ఆట మొత్తం ఫెయిల్ అవుతామా లేదా? అట్లే మన లైఫ్లో కూడా అంతే. ఏదైనా మన జీవితంలో ఏదైనా ఒక రాంగ్ స్టెప్ వేస్తే మన లైఫ్ మన చేతిలో ఉందని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. ఓకేనా? కాబట్టి ఆట ఎంత ముఖ్యము అంటే మన జీవితానికి కావాల్సిన విషయాలన్నీ నేర్పిస్తుంది ఈ ఆట. సో ఇందాక చెప్పినట్టుగా 11 మంది ఎవడో ఒకడో డక్అవుట్ అయిపోతాడు. అవునా? డక్అవుట్ అవుతాడు. వాడికి ఏం పోయింది పోయి, వాడు కింగ్ ఫిషర్కు దేనికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాడికి కోట్ల రూపాయలు వస్తుంది. వాడు ఆడితే పోతే. కానీ అట్లా కాదు. ఓకే, ఒక స్టెప్ పోయినా సరే మళ్ళీ ఆడతా. ఆ స్టెప్ ఒకసారి ఒక పాయింట్ మిస్ అయినా మళ్ళీ నేను ఆ పాయింట్ సాధిస్తా అనేటువంటి ఆట చేస్తాడు. ఒకసారి క్రికెట్లో అవుట్ అయితే మళ్ళీ ఆడతాడా అంటే మళ్ళీ ఆ మ్యాచ్లో వస్తాడా? రానికి లేదు, వాడికి రానికి లేదు. అదే కబడ్డీలో ఒకసారి ఫెయిల్ అయ్యింది అనుకో, అవుట్ అయ్యిండు, మళ్ళీ చూసుకుంటే పడరా, మళ్ళీ వచ్చినప్పుడు నీ గ్రౌండ్లోకి చూస్తాగానే తొడగొడతాడా లేదా? అట్లాంటి ఆటలు ఆడాలి మనం. అట్లాంటి ఆటలు ఆడాలి, క్రికెట్ కాదు. ఓకేనా? సో అట్లాంటి ఆటలలో ఇది ముఖ్యమైనది మైండ్ గేమ్ అన్నట్టు. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి, చాలా చక్కగా వినియోగించుకోండి. ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. మండలంలో ఉండే ఉపాధ్యాయులందరూ కూడా ఇంట్రెస్ట్తో వచ్చిండ్రు. ఓకే, సో ఇది ముఖ్యంగా ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే రవి మేరెడ్డి సారు దీని యొక్క లీడ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను తీసుకొని మొత్తం మన పాత పాలమూరు జిల్లా అన్ని మండలాలకు కూడా 80 మండలాలకు పంచుతున్నారు. అయితే ఈ 80 మండలాలకు కూడా కోఆర్డినేట్ చేయడానికి దాన్ని ఒక సిస్టంలోకి తీసుకురావడం కోసము మేము దాంట్లో పనిచేస్తున్నాం. ముఖ్యంగా 3 Force ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ దీనికి సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. చాలా మంది ఒక 2 విద్యార్థులు ఈ స్కూల్ విద్యార్థులు ల్యాబ్ కూడా వచ్చింది కదండి. ఎవరు ల్యాబ్కి వచ్చిండ్రు? టాలెంట్ టెస్ట్ రాసింది చూడండి. లాస్ట్ ఇయర్ 2 వచ్చిండ్రు. ఓకేనా? అక్కడ ఉన్నారు. రైట్, గుడ్. సో ఏంటి అంటే మీరు ఏం చెప్తున్నా అంటే నేను ఎవరు చేసినా అటు
మీ హెచ్ఎం గారు చేసినా, స్టాఫ్ చేసినా, లేకుంటే ఇంకొక స్కూల్లో ఇంకొక టీచర్ చేసినా, ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తామండి మేము? ఎవరి కోసం? మరి మీకోసం మేమందరం చేయడానికి సిద్ధమైనప్పుడు మీకోసం మీరేం చేసుకోరా? చేసుకోరా అండి? మారరా మీరు? మారరా? మారాలి. అబ్బాయిని ఏమంటలేరబ్బా, సైలెంట్ కూడా మారాలి. ఓకేనా? సో ఇంతమంది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసింది కూడా వీటన్నిటి కోసమే అన్నాడు. సో అట్లా చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్నట్టు. చాలా కార్యక్రమాలు చేస్తాము. ఇంకొకటి మేడం, ఇంకొక ప్రోగ్రామ్ ఒకటి మీ ముందు ఉంచదలుచుకున్నా అని, ఇక ఎంఈఓ కాబట్టి మళ్ళీ అన్నీ చెప్తాను మీకు. ఒకటేంటంటే, ఇప్పుడు ఈ స్టూడెంట్స్లో ఈ మండలానికి బాధ్యులుగా మీకు రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి క్లాసులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 9th క్లాస్ వరకు ఉండేటువంటి పిల్లల్లో ప్రతి స్కూల్కు ఒక సమాచారం ఇవ్వాలి. రమేష్ గారికి ఇచ్చినాము బాధ్యత. ప్లస్ మన స్కూల్లో ఉండే ఒక బయాలజీ మేడం గారు కూడా బాధ్యత ఇవ్వండి. ఏం లేదు, ఒక చిన్న వీడియోను, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏదైనా సరే వాళ్ళ స్కూల్లో చేసింది 1 minute వీడియో. తర్వాత సైన్స్ అంటే నాకు ఎందుకు ఇష్టం అనేది ఒక 1 minute వీడియో వీళ్ళిద్దరికి పంపిస్తే వీళ్ళిద్దరు కూర్చొని బెస్ట్ స్టూడెంట్ అంటే ఏ స్కూలా ఆ స్కూలా అని కాకుండా నిజంగా సైన్స్ అంటే ఇష్టమైన పిల్లలను తీసి ప్రతి క్లాస్ నుంచి, ప్రతి మండలం నుంచి ఒక ముగ్గురు స్టూడెంట్స్ని అప్పచెప్తే వాళ్ళని 6వ తరగతి నుంచి, అంటే పేరెంట్స్ని మోటివేట్ చేస్తాము. పేరెంట్స్ని మోటివేట్ చేస్తే పేరెంట్సే వాళ్ళు వచ్చి ల్యాబ్ దగ్గర దింపితే వాళ్ళని అట్లాగే 6, 7, 8, 9, 10 వరకు వాళ్ళని అట్లాగే పట్టుకొని పోతే 10 వరకు వస్తే ఏమన్నా ఒక మంచి స్థాయికి, ఒక మంచి లెవెల్కి ఎదిగితే వాళ్ళు ఒక మంచి సైంటిస్ట్గా ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ ఇద్దాము, ఒక అవకాశాన్ని ఇద్దాం అనేటువంటి ఒక ప్లానింగ్ చేసినాము. డిఓ గారితో కూడా మాట్లాడినాము. సార్ గో హెడ్ అని చెప్పింది అన్నట్టు. సో ఆ కార్యక్రమం ప్రతి మండలం నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో దాన్ని కూడా మీరు కొంచెం మీ యొక్క కొలీగ్స్ని కొంచెం వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ఒక మంచి విద్యార్థులు ఎవరైనా సరే ఆ విద్యార్థులను అప్పచెప్తే దాన్ని అట్లాగే క్యారీ ఫార్వర్డ్ చేసి 10th క్లాస్ వరకు చేద్దాం అనేటువంటి ఆలోచన అన్నట్టు. సో ఇట్లా కార్యక్రమాలు ఏమైనా చేస్తాం, కానీ మీరు మీ టైంను సద్వినియోగం చేసుకోండి, డిసిప్లిన్గా ఉండండి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఒక్కసారి అబ్బాయిలు మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి బిడ్డ. ఎందుకు కొట్టాలంటే నాకు ఏం మంచిగా అనిపించింది అంటే, నేను ఫస్ట్ పోతేనే ఏ స్కూల్కి పోయినా సరే ఫస్ట్ కటింగ్లు చూస్తా. అబ్బాయిల కటింగ్లు తేడాలు ఉంటే కొంచెం నాకు ఎందుకో చిరాకు అనిపిస్తుంటుంది. అంటే ఈ పిల్లలకు ఏం దాదాపు అందరు కూడా నాకు అనిపించిన పిల్లలందరి కటింగ్లు కూడా ఒక డిసిప్లిన్లో ఉన్నాయి. చాలా మంచిగా అనిపించాయి. ఈ క్రెడిట్ అంతా టీచర్లకే, క్లాసర్కే అన్నాడు. అంటే మనము స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్గానే ఉండాలి బిడ్డ. బిఏ రోమన్ మెన్ఆర్ రోమ్ అనే ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. అవునా? ఎక్కడ ఎట్లా పోతే అట్లే ఉండాలి. మనం కరగెట్లా దిగాలి అంటే అప్పుడు సూటు మూట వేసుకొని కరగెట్లా దిగుతామంటే కాదు, కోసి పెట్టాలి అంతే కదా. అవునా? సో అట్లా ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. స్కూల్లో ఉన్నప్పుడు మనం స్టూడెంట్గా ఎట్లా డిసిప్లిన్లో ఉంటే అట్లుంటేనే టీచర్లకు మంచిగా అనిపిస్తుంది. పాఠం ఇంకా బాగా చెప్తాం మేము. ఓకేనా? రైట్. ఇంకొక ప్రోగ్రామ్ మేడం, అదే ఇందాకే మేడం గారితో మాట్లాడినా నేను. మన ఎన్ఆర్ఐ ఫోరం మిత్రుల ద్వారానే ఇప్పుడు మొత్తం హలో 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 వినాలి. మీ మంచి కోసం చెప్తున్నాం ఇవన్నీ. ఇకనే ఫ్రీ అండి, ఫ్రీ అని చెప్పేసి వేస్ట్ కాదు, అన్ని పనికొచ్చేవే కానీ ఫ్రీ ఇస్తాం మేము. ఓకే రైట్. సో ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే, ఒకటి కలాం డైరీ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం. ఓకే, కలాం డైరీ, ఇట్స్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్ దాని పేరే. ఇట్స్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్. దాంట్లో డిజైనింగ్ అంతా కూడా డ్రీమ్ కోర్స్ ఫౌండేషనే చేసింది. ఒక 29 క్వశ్చన్స్ ఉంటాయి. అది డైరీని మంచిగా మీ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయండి అని ఇందాకే గారితో చెప్పినాను. చాలా మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీ, సబ్జెక్ట్ డైరీ కాదు. ఎస్, తీసుకురండి మేడం, చేయండి. రైట్. సో ఇది డైరీ, ఇది సబ్జెక్ట్ లేదు సరే వరకు ఇచ్చిన వాటికి. సో ఈ డైరీ సబ్జెక్ట్కి సంబంధించింది కాదండి. ఓకేనా? సో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీరు ఒక మంచి వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడేటువంటి డైరీ.
ఇది మా స్కూళ్ళల్లో మేము ఇంప్లిమెంట్ చేసినాము, మంచి రిజల్ట్స్ వచ్చినాయి అన్నట్టు. వాళ్ళ యాటిట్యూడ్లో మారింది. అందుకే ఆ డైరీకి పేరు ఇట్స్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్ అని పెట్టామన్నట్టు. అదొక ప్రోగ్రామ్. ఇంకా మీరంతా మంచిగా ఇంకా చేస్తాము అంటే ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రాములు. ఇంకోటి విద్యా వారధి అని ఉంటుందండి. హలో, అమెరికా పిల్లలతో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారా చెప్పండి. ఎంతమంది మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి. అమెరికాలో చదువుతున్న పిల్లలు, అమెరికా స్టూడెంట్స్ మీ లెక్క చదువుకుంటారా, వాళ్ళు అమెరికాలో చదువుకుంటారు? మా ఊరు ఎవరు మాట్లాడతారు వాళ్ళతో? ఎవరు మాట్లాడతారు? రైట్ రైట్. సో ఇది కూడా దించండి రైట్. ఇది కూడా వీకెండ్లో ఒక ప్రోగ్రామ్ ఒక స్టూడెంట్తో మన స్కూల్కు టైఅప్ చేస్తారు. అమెరికాలో ఎన్ఆర్ఐల పిల్లలు, ఇప్పుడు ఎన్ఆర్ఐలు అనుకున్నాం కదా, వాళ్ళ పిల్లలు కూడా అక్కడ స్కూల్లో 8th, 9th, 10th, 11, 12 చదువుతుంటారు అన్నట్టు. ఆ పిల్లలు వీక్లో ఒక రోజు మీతో మాట్లాడతారు, ముచ్చటిస్తారు. అంటే ప్రతి వారం ఒక థీమ్ ఉంటుంది, ఓకేనా? ఏదో ఒక థీమ్తో మీరు ఇక్కడ గమనించిన అంశాలు మీరు మాట్లాడతారు, అక్కడ అమెరికాలో ఉన్న అంశాలు మాట్లాడతారు అన్నట్టు, ఓకేనా? సో అట్లాంటి అంశాలతో ఈ విద్యా వారధి కూడా నడుస్తుంది. అంటే ఎందుకు అంటే మీ లోపల మార్పు తేవడానికి చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నట్టు, ఓకే? అది మీరు ఎంజాయ్ చేయండి, ఓకే? దాంట్లో పాల్గొనండి. సో ఈ డైరీని టీచర్లు కూడా కొంచెం చూడండి, మంచిగా అనిపిస్తుందా లేదా మీరు చూడండి, ఓకే? చాలా సూపర్ ఉంది, చాలా స్కూళ్ళల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఓకే? సో మళ్ళీ హెడ్ మాస్టర్ గారు చెప్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి, ఓకే? దాని గురించి ఏం టెన్షన్ అవసరం, రైట్? సో ఇప్పుడు చెస్ బోర్డులోకి వస్తాం. చెస్ బోర్డు అందరూ కూడా మంచిగా ఆడతారు కదా, కాంపిటీషన్కి వస్తారా? చూద్దామా? చూసుకుందాం కానీ ఇక, ఓకే? రైట్, ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.